మా ఆడపడుచండి చిన్న అన్నమాట, వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. ఇదిగోండి చిన్న క్యూట్ పిల్ల, ఈ పిల్ల జున్ను, వీడి రితిక్ అనమాట. ఈ పచ్చడి వీళ్ళు ఇప్పుడు టేస్ట్ చేస్తారనమాట. చికెన్ పిక్కలు పారుங்க టేస్ట్ பண்ணுங்க என்னம்மா எப்படி இருக்கு நல்லா இருக்கா நல்லா இருக்கு फ्रेंड्स நீங்களும் ட்ரை பண்ணி பாருங்க అది మొదల తెలంగాణలో சொல்லுங்க అందరూ ట్రై చేసి తెలుగులో చెప్పనా ఎట్లా ఉంది అందరూ ట్రై చేసి చెప్పు సూపర్ బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అత్త ఛానల్ లైక్ షేర్ చూడండి అంకిత వస్తుంది చోటు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాండి. అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే చికెన్ పచ్చడి పడుతున్నా. మా ఆడపడిచి అయితే వచ్చిందండి చెన్నై నుంచి అన్నమాట. మనకి చికెన్ పచ్చడి కావాలని అడిగింది, అందుకోసమని నేనైతే చికెన్ పచ్చడి పడుతున్నా. దానికోసం అయితే ముందుగా మసాలా వేపుకుంటున్నాను. ఇదిగోండి ఇందులో ఆవాలు, మెంతులు, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు అయితే వేసుకున్నానండి మసాలా పొడి కోసం. ఇవైతే కొంచెం త్వరగా వేసుకున్నాము. ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇవైతే వేగిపోయినాయి. ఎక్కువ వేపుకోకూడదు, వేసుకుంటే కనుక మాడిపోతాయి అన్నమాట. మళ్ళీ ఫ్లేవర్ మారిపోయి టేస్ట్ మారిపోయింది అన్నమాట. వేరే ప్లేట్లో తీసుకున్నాం, అందులో ఉన్నా కూడా దాకా వేడిగా ఉంటుంది కాబట్టి మాడిపోతుంది. ఇప్పుడైతే చికెన్ మగ్గ పెట్టుకోవాలి, దానికోసం నేను దబరా పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది కేజీన్నర బోన్లెస్ చికెన్ అనమాట. కేజీన్నర చికెన్ తీసుకున్నా. నేను కేజీన్నరకు సరిపడా కొలతలు చెప్తాను మీకు. చికెన్ పచ్చడి ఇప్పుడు ఇందులో ఉప్పు, సాల్ట్ వేసి దీని అయితే మగ్గ పెట్టుకున్నాం అండి. దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, మామూలుగా మగ్గిపోతుంది. ఇదిగోండి ఉప్పు, పసుపు అయితే వేసేసుకున్నాను. ఇందులో మనం ఏమి వేయవసరం లేదు, ఇలా మగ్గ పెట్టేసుకుంటే చాలు. ఇందులో అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఈ వాటర్ మగ్గిపోయే వరకు దీని మీద అయితే మనం ఉంచేసుకుందాం. ఇట్లా మూత పెట్టేసుకుందామండి. వెళ్ళి రెడీ అయిపోండి మీరు ముగ్గురు. ఎందుకు అక్కడ వెళ్ళు రా వేస్తారా కావాలొద్దా? అటెళ్ళు సరే, నీకు కావాల్సినప్పుడు అడుగు. మరి కొంచెంసేపు తర్వాత వెళ్ళు, నువ్వు పెట్టుకోవచ్చు. వెళ్ళు పోయి నీకేమన్నా ఇదే ప్లేట్ లేదో ప్లేట్. అవును రాయి అప్పుడే రాయి. ఓకే అండి, ఇప్పుడైతే చికెన్ మగ్గిపోయింది చూడండి. ఇవన్నీ ఈ విధంగా చక్కగా మగ్గిపోవాలి వాటర్ లేకుండా. ఇప్పుడైతే ఇది మనం దించేసుకున్నాము. ఈ చికెన్ ఇట్లా ఎందుకు మగ్గ పెట్టాలో కూడా నేను చెప్తాను. చాలామంది మామూలుగా ఉప్పు, పసుపు కలిపి వేసేసుకున్నాము, పక్కనైతే పెట్టేసా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందామండి. ఇది శనగ నూనె అయితే నేను వేసుకుంటున్నా. కొంతమంది నువ్వుల నూనె వేసుకుంటారు కానీ పప్పు నూనె, అది వేసుకుంటే వేసుకోండి. నేనైతే ఒక 300 గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఇది వేపి సేమ్ మళ్ళీ అందులోనే కలిపేస్తాను అనమాట పచ్చడి.
ఉప్పు పసుపు కలిపేసి డైరెక్ట్గా వేపేసుకుంటారు. అట్లాంటప్పుడు ఏమైందంటే ఆ ముక్కకి పట్టకోకుండా అది టేస్ట్ రాదండి. అంటే ఏదో వడియాలు తిన్నట్టు లేదా ఆ టేస్ట్ వచ్చేది చప్పదనం వచ్చేసింది, పచ్చడి అస్సలు బాగోదు. ఇలా చేసుకుంటే చక్కగా మంచిగా ట్రాన్స్పరెంట్గా మంచిగా ఆ ముక్క కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా తెలియని వాళ్ళు అయితే కనుక ఇలా ట్రై చేయండి, ఇలా బాగుంటుంది అనమాట. చికెన్ వేపడం కోసం నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నా. డాను నాకు ఏదైనా ఒక గిన్నె తీస్తాను అప్పట, అది మీ అమ్మని అడిగించింది. మొక్కలు తీయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆయిల్ అయితే కాగింది. మనం చికెన్ అయితే వేసుకుందాం ఇందులో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మరి ఎక్కువగా వేపేసుకోకూడదు. అంటే కరక్కరమని ఇలాగా వేపేసుకుంటే చికెన్ పచ్చడి టేస్ట్ అనేది బాగోదు. అప్పుడు కొంచెం లైట్గా మెత్తగా ఉన్నట్టుగానే వేసుకోవాలి. ఇదిగోండి, ఇవైతే చికెన్ అయితే వేగిపోయింది. నేను తీసేసుకుంటున్నా. ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది. ఎక్కువ వేపుకుంటే మాత్రం బాగోదు. చెప్తున్నాను కదా, కరాకరం అంటే చికెన్ అస్సలు టేస్ట్ ఉండదు. ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఈ మిగిలిన చికెన్ కూడా వేసేసి ఫ్రై చేసేసుకున్నాము. ఓకే అండి, ఈ చికెన్ కూడా దానిలాగే వేపేసుకున్నాము. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. హైలో పెట్టుకొని అస్సలు వేపుకోవద్దు. ఎందుకంటే పైన వేగిపోయింది, లోపల పచ్చి పచ్చిగా ఉండి పచ్చడి తొందరగా పాడైపోయింది అన్నమాట. ఆ రితిక్ గడ్ రెడీ అయిపోయాడు చూడు. చికెన్ నీకు ఇష్టమా చికెన్ పికిల్? ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదా? ఇప్పుడు టేస్ట్ ఎలా ఉండిద్దో నాకు చెప్పు, సరేనా? ఓకే, నీకే ఇది పచ్చడి. తీసుకెళ్ళి పోతావు ట్రైన్లో? ఇది తీసుకెళ్తావా? ఓకే, ఒంట్లకు కానీ ఇష్టం అయితే శుభ్రంగా చెప్పాలి. ఫోటో లేదు, డీటెయిల్స్ ఎంతో మోడలింగ్. కిలో నూనె పోసావా? కేజీ వేయకూడదు, 400 గ్రాములు లెక్క. అది లెక్కేనా? లెక్కగానే వేసుకోవాలి అన్నీ. మరి ఇప్పుడు మన దాంట్లో పోయాలి నూనె ఏమైనా? ఇంకా అవసరం లేదు, సరిపోద్ది. ఇది మరిగింది. ఇప్పుడు అది అలా పట్టిస్తే మామూలు ₹10 అవుతుందా? అంత ఇదా నీకు 2000 కూడా అది పచ్చడి కొనాలంటే కేజీనారా 2 కేజీలు పచ్చడి అయితే మనకు దగ్గర. ఏమైనా కలపాలి ఇప్పుడు అల్లం పేస్ట్ ఏది తెచ్చిన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే అవి వేపి తీసేసాను కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్
ఫ్రెష్గా చేసుకున్నదే వేసుకోవాలి. ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కానీ అంటే మనం చేసుకొని ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కానీ అలాంటివి అసలు వాడదు, పచ్చడికి బాగోదన్నమాట. ఇదిగోండి ఇంకొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా. సాల్ట్ తప్ప లోపల తీసుకెళ్ళారా సాల్ట్? ఇదిగోండి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను నేను. మీకు నేను ఇవన్నీ కలిపిన తర్వాత ఎంత వేసాను అన్నది కొలత చెప్తాను. చూడండి సాల్ట్ ఇదైతే మనం ఇందాక మసాలా దినుసులు అవి వేసుకున్నాం కదండి, అప్పుడైతే వేసుకుంటున్నాను నేను. ఇదైతే చాలా సిమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం. 2 నిమిషాలు అయితే వేగాలి ఇది. ఓకే అండి, ఇదైతే వేగుతుంది కదా. ఇప్పుడు నేను మీకు కొలతలు చెప్తానన్నా కదా, కేజీన్నరకి అయితే నేను వేసుకున్నా. కేజీన్నరకి నేను 60 గ్రాముల అల్లం తీసుకున్నానండి. 60 గ్రాములు అంటే కేజీకి వచ్చి ఒక 40 గ్రాముల అల్లం ముక్క తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక 2 స్పూన్లు ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఆ లెక్కన 60 గ్రాముల అల్లం తీసుకున్నాను నేను. ఒక 30 గ్రాముల ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. కేజీన్నర బోన్లెస్ చికెన్ అనమాట నేను చెప్పే కొలతలు. ఒక 60 గ్రాముల కారం కూడా 60 గ్రాములు తీసుకున్నానండి. ఇంకా ఉప్పు అంటే ఇంకా మనం ఎన్ని గ్రాములు తీసుకున్నా మనం రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేసేసుకోవచ్చు. అలాగే పసుపు అనమాట. ఇవి మసాలా పొడి వేసాను కదండి, మసాలా పొడి కూడా ఒక 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. అలాగే ఒక 8 లవంగాలు, ఒక 8 యాలక్కాయలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క అయితే వేసుకొని నీట్గా వేసుకొని పొడి అయితే చేసేసుకున్నాను. పొడి చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం కదండి. ఇదిగోండి ఇప్పుడు స్మెల్ ఇది ఇప్పుడు తెలుస్తుంది, కమ్మగా అయితే వాసన వస్తుంది. ఇలా స్మెల్ వచ్చే వరకు అయితే మనం ఇందులో వేపేసుకోవాలి. అలా స్మెల్ వచ్చినప్పుడు మనకి ఇది వేగిందని అర్థం. ఇదైతే వేసేసుకున్నాము ఈ చికెన్ కూడా. ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఇదిగోండి ఇదైతే మనకి చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తం చక్కగా పైకి తేలిపోతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకుందాము. ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఎక్సలెంట్గా వచ్చింది పచ్చడి మాత్రం. ఇంకా మనం నిమ్మరసం వేసుకోరా, నిమ్మరసం వేసిన తర్వాత అయితే ఇంకా అద్దరిపోతుంది అన్నమాట. నిమ్మకాయలు అయితే పిండేసుకుంటాను నేను. రితిక్ గాడ పచ్చడి రితిక్ ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదంట రితిక్. నేనైతే నిమ్మరసం తీసుకుంటున్నా. ఇవన్నీ దానికి కాదండి, ఒక 6 నిమ్మకాయలు అయితే తీసుకున్నా. అంటే కేజీకి వచ్చి 4 నిమ్మకాయలు లెక్క అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేనైతే 6 నిమ్మకాయలు రసం తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను.
అయితే పిక్కలు పడకుండా దీనిలో వేసుకున్నాను. ఇదిగోండి, ఇదైతే అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మరి రితిక్ చెప్పాడు కదండి, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తినలేదని చెప్పాను కదా. పచ్చడి అయితే వాళ్ళకేనండి, అంటే మా ఆడపడుచు అక్కడ వేలాంగిణిలో ఉండింది అనమాట. తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళు. వాడికైతే టేస్ట్ చూపిద్దాము, వాడికి నచ్చిద్దో నచ్చదో అప్పుడు చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేను పచ్చడి మా ఆడపడుచుకి చేశానని చెప్పాను కదా, వాళ్ళు తీసుకెళ్తానని చెప్పి. మా ఆడపడుచు అండి, చిన్నవన్నమాట. వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. ఇదిగోండి చిన్న క్యూట్ పిల్ల, ఈ పిల్ల జున్ను, వీడు రితిక్ అనమాట. ఈ పచ్చడి వీళ్ళు ఇప్పుడు టేస్ట్ చేస్తారనమాట. వీడు మీకు ఇందాక చెప్పాడుగా, ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా తినలేదని. దీని టేస్ట్ ఎలా ఉందో అది చెప్తారు ఇప్పుడు. చికెన్ పిక్కలు పారుங்க. టేస్ట్ பண்ணுங்க. என்னம்மா எப்படி இருக்கு? நல்லா இருக்கா? எல்லாருக்கும் फ्रेंड्स நீங்களும் ட்ரை பண்ணி பாருங்க. அது முதல்ல தெலுங்குல சொல்லுங்க. అందరూ ట్రై చేసి తెలుగులో చెప్పనా? ఎట్లా ఉంది? అందరూ ట్రై చేసి చెప్పు. సూపర్ బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అత్త ఛానల్ లైక్ షేర్. అచ్చు లియాంకి చూస్తుంది చోట్ల జిన్ను పాప. నచ్చింది నచ్చిందిగా అందుకే కొన్ని అంటే చాలా బాగుంది. ఎలా ఉంది? నీకు నచ్చిందా? బాగుందా? బాగుందని చెప్పు. బాగుందా? చూసి చెప్పాలా? ఫోన్ చూసి చెప్పు. బాగుంది. తీసుకెళ్ళవా ఇంటికి? ఇంటికి వద్దా నీకు? వద్దా నీకు? చికెన్ నచ్చిందా? కావాలా? మరి అయితే సూపర్గా ఉందని చెప్పు. మరి నీకు నచ్చితే బాగుందని చెప్పు. బాగుందా? చికెన్ నచ్చింది? బాగుంది. ఇక్కడ చెప్పు. తీసుకెళ్తావు ఇంటికి? బాగుంది ఫ్రెండ్స్ చెప్పు. బాగుంది ఫ్రెండ్స్ చెప్పు. బాగుంది. అంటే వీళ్ళకి కొత్త కదండి, అంటే వాళ్ళు కొద్దిగా సిగ్గుపడుతుంది పాప. వాడు కూడా